వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు గత 5 ఏళ్లలో ఇష్టానుసారంగా భూ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపణలు. జనసేన ప్రజాప్రతినిధులకు మంగళగిరిలో సన్మానం. హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను మోదీ హృదయంలో ఉన్నానని వ్యాఖ్య. తనపై వస్తున్న ఆరోపణలను ఖండించిన ఎంపీ విజయసాయిరెడ్డి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై బురద జల్లుతున్నారని విమర్శ. వివరాల్లోకి వెళ్తే, సహజ వనరుల దోపిడీని ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఆమోదించరని మనం ఏమైనా రాజులమా అని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సహజ వనరుల దోపిడీపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. ఒక ట్రస్టీపై రాష్ట్రాన్ని పరిపాలించమని 5 ఏళ్లు ప్రజలు అధికారం ఇచ్చారని, ప్రజాధనానికి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండమని అధికారం ఇచ్చారే తప్ప పెత్తందారీతనంతో ఇష్టారాజ్యంగా దోచుకోమని చెప్పలేదని దుయ్యబట్టారు. సార్ దీని కాదు, కుప్పం యూనివర్సిటీ చెప్పాను కదా, పిల్లలు చదువుకునే యూనివర్సిటీలో గ్రనైట్ ఇల్లీగల్ క్వారీయింగ్ జరిగింది. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం నిర్వీర్యం అయిపోయింది. నిర్వీర్యం చేసేశారు, యథేచ్ఛగా దోపిడీ చేశారు. ఇది దోపిడీ అని అడిగితే వాళ్ళ మీద దాడులు చేశారు. ఎవ్రీథింగ్ దానిపైన యాక్షన్ తీసుకున్నారు. టీడీపీ గవర్నమెంట్ లో 14-19 టీడీపీ గవర్నమెంట్ లో కొందరికి లీజల్ శాంక్షన్ అయితే ఎల్ఓఏ ఇచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళకి ఎటువంటి ఈసీలు కానీ మైనింగ్ పీసీబీ నుంచి అనుమతులు కానీ రాకుండా వాళ్ళు టైం అయిపోయేలా చేశారు, వాళ్ళకి పీరియడ్ లేకుండా చేశారు. అటువంటి పాపం వాళ్ళు తీసుకున్న దరఖాస్తుదారులకు ఏమైనా అవకాశం ఉంటుంది? కేసు బై కేసు ఎగ్జామిన్ చేసి ఎట్లా న్యాయం చేయాలో చేయాలి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన ప్రజాప్రతినిధులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన తరపున పోటీ చేసిన మొత్తం 21 మంది గెలిచారని సంతోషం వ్యక్తం చేశారు. 5 కోట్ల మంది ప్రజలు ఏకతాటిపైకి వచ్చి అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని అన్నారు. తాను నటించిన సినిమాల గురించి కూడా పెద్దగా మాట్లాడనని, కానీ ఇది ప్రజలకు సంబంధించిన విజయం కాబట్టి ఇవాళ మాట్లాడుతున్నానని తెలిపారు. ఇక తాను ప్రధాని నరేంద్ర మోదీ హృదయంలో ఉన్నానని, ప్రత్యేకంగా ఆయన పక్కన నిల్చొని ఫోటో తీయించుకోవాలని కోరుకోనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎక్కడైనా మోదీని కలిస్తే 60 సెకండ్ల కంటే ఆయనతో ఎక్కువసేపు మాట్లాడనని, ఆ స్థాయి వ్యక్తి ఎంతో బిజీగా ఉంటారని, అలాంటి వ్యక్తి సమయం వృధా చేయరాదని భావిస్తానని వెల్లడించారు. 100% పోటీ చేసిన ప్రతి సీటు మీరు అలా గెలిచారు. భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇప్పటిదాకా జరగలేదు. ఇది ఒక కేస్ స్టడీ అయిపోయింది చాలామందికి. చాలా పటిష్టమైన ఉన్నతమైన పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్కి వీటన్నిటికీ ఒక స్టడీ మెటీరియల్ అయిపోయింది, ఎలా సాధ్యపడింది అనేది. నేను ఇదే వేదిక పైన ఈరోజు ఒకప్పుడు ఈ వేదిక చాలా పెద్దగా అనిపించేది నాకు. మన సైజు పెరగటం వల్ల, పార్టీ సైజు పెరగటం వల్ల ఈరోజు ఈ వేదిక చాలా చిన్నది అయిపోయింది. ఇదివరకు ఇదే హాల్ చాలా పెద్దగా అనిపించేది. మరి ఎక్కువ జనం ఉండేవాళ్ళు ఆ రోజున. యాక్చువల్గా కిటకిట్లు ఆడిపోయేది, చాలా పెద్దగా అనిపించింది. కానీ ఈరోజు తక్కువ మంది ఉన్నా కానీ ఇంత చిన్నగా ఉందంటే ఆఫీస్ అనిపించింది. అంటే నాకు అనిపించింది ఏంటంటే, మనకు సాధించిన విజయం ఈ ఆఫీస్ కూడా సరిపోవట్లేదు. ఇది ప్రత్యేకంగా మనం సాధించిన విజయం చాలా గొప్ప విజయం. అది ఇదే మనం దెబ్బతిన్న మన పరాజయం కానీ, మనం తిన్న దెబ్బలు కానీ ఇంకెవరన్నా తగిలిండుంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది. తనపై కావాలనే కొందరు పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. విశాఖలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారని, ఆమెతో తనకు అక్రమ సంబంధాన్ని అంటగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని మీడియా సంస్థలు తనపై తప్పుడు కథనాలను ప్రచారం చేశాయని విమర్శించారు. తన వివరణ కూడా తీసుకోకుండానే అసత్య కథనాలను ప్రచారం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులపై వరుస క్రమంలో బురద జల్లుతున్నారని విజయసాయి అన్నారు. సహాయం కోసం వచ్చిన మహిళా అధికారితో తనకు అక్రమ సంబంధం అంటగడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయిరెడ్డి తనకు తండ్రి లాంటి వారని ఆమె చెప్పారని గుర్తు చేశారు. తన పరువు ప్రతిష్టలను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రామోజీరావునే తనను ధైర్యంగా ఎదుర్కొన్నానని, ఈ కుట్ర వెనుక ఉన్న వాళ్లకు బుద్ధి చెప్తానని అన్నారు. ఈరోజు అదే ఆధారాలు మీరు ఎవరెవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కుట్ర కుతంత్రాల వెనక ఎవరున్నారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీకృష్ణ, 2 రాధాకృష్ణ, 3 బిఆర్ నాయుడు, 4 వెంకటకృష్ణ, 5 సాంబడు. నేను చెప్తా ఉన్నా, తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోబడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నాడు వీడు విజయసాయిరెడ్డి, ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ విజయసాయిరెడ్డి ఒక్కసారి పట్టుబడితే ఆ రోజు రామోజీరావు నాతో తగువేసుకున్నాడు. నేను ఏ రోజు రామోజీరావుని కలవలే. 1 సంవత్సరం రోజులు ట్విట్టర్ ద్వారా రామోజీరావుని నేను ఎదిరించా, వేధించా. ఏం చేశాడు? అదేవిధంగా అటు రాజ్యాంగబద్ధంగాను నాకున్నటువంటి ఏ అయితే వసతులున్నాయో అన్ని వసతులను ఉపయోగించి వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తాను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల సమీపంలో దొనబండ పవన్ క్రషర్కి చెందిన క్వారీలో ఘోర ప్రమాదం జరిగింది. బ్లాస్టింగ్ పూర్తయిన అనంతరం ఏర్పడిన పెద్ద పెద్ద బండల స్లాబులను చిన్నవిగా చేసి బ్లాస్ట్ చేసేందుకు సోమవారం ఉదయాన్నే క్వారీకి చేరుకున్న 4 కార్మికులు హోల్స్ పెడుతున్నారు. జీకొండూరు మండలం చెరువు మాధవరానికి చెందిన డ్రిల్లింగ్ యజమాని బత్తుల దుర్గరాజ్, చౌటూరు గ్రామంలో నివసిస్తున్న ఒడిశా డ్రిల్లర్ బీబీ నాయక్, ఛత్తీస్గఢ్ కార్మికుడు రామ్దేవ్ బఘేల్ ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. పెద్ద పెద్ద బండరాలకు హోల్స్ వేస్తున్న సమయంలో బ్లాస్టింగ్కు కదిలి లూజుగా మారిన పెద్ద పెద్ద బండరాళ్లన్నీ ఒక్కసారిగా జారి కొండ నుంచి దిగువ భాగంలో పడిపోయాయి. 3 కార్మికులకు కిందకు జారి పడిపోయారు. దీంతో దుర్గరాజ్, బీబీ నాయక్, రామ్దేవ్ బహల్ బండరాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. అయితే వీరితో పనిచేస్తున్న మరో వ్యక్తి ఈ ప్రాంతానికి దూరంగా ఉండడంతో అతను క్షేమంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న కంచికచర్ల పోలీసు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. క్వారీ యజమానుల సహకారంతో బండరాళ్ల కింద చిక్కుకుపోయిన మృతదేహాలను ప్రొక్లైన్ సహాయంతో వెలికితీసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నేను ఎంక్వైరీ చేస్తాను. నేను మొన్నే కొత్తగా వచ్చాను, ఇన్ఛార్జ్ అయితే అన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాను. మొత్తం 801 సర్వే నెంబర్ అయితే మొత్తం 99 పీసెస్ ఉన్నాయండి ఇక్కడ. అయితే మనకి ఇది తీసుకున్నప్పుడు ఎంక్వైరీ చేస్తాను. ఈరోజు మార్నింగ్ 10 o'clock ఏదైతే ఇక్కడ పవన్ క్రషర్ కాంట్రాక్ట్ దగ్గర వీళ్ళు ఇక్కడ వర్క్ చేస్తుంటే 4 మెంబర్స్ ఇక్కడికి రావడం జరిగిందంట. అంటే మనకు ప్రాథమికంగా తెలిసిన సమాచారం నాకు 4 మెంబర్స్ ఇక్కడ రావడం జరిగిందంట. ఒక ఆయన బేబీ నాయక్, ఆయన దుర్గా అని ఆయన, ఇంకో రామా నాయక్. వీళ్ళు ఇద్దరేమో పైకి ఎక్కారంట. ఒక ఆయన దీంతోటి కింద వైబ్రేట్ చేస్తుంటే ఆ వైబ్రేషన్కి పైన ఉన్న ఒక అండ కూలి వాళ్ళతో పాటు వీళ్ళు బౌల్స్తో పాటు వెళ్ళుకుంటూ కిందకు వచ్చి వాళ్ళ మీద బౌల్స్ పడుకుంటుంటే స్పాట్లో 3 మెంబర్స్ దాని కింద ఉన్నట్లు సమాచారంతో మనకు వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షం కురుస్తున్నా మనం రుద్రరాజు గారి మీద
అవి ట్రేస్ అవుట్ చేయడం కోసం పెట్టాం. ఒక బాడీ ట్రేస్ అవుట్ అయింది. ఒక 3 పర్సన్స్ ఇరుక్కోవడం జరిగిందండి. ఇందులో లోకల్ పర్సన్ ఒకరు ఉన్నారు, అక్కడ 2 ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పేర్లన్నీ డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. లక్కీగా 4 పర్సన్స్ రావడం జరిగింది. ఆ మూమెంట్లో ఆ 4th పర్సన్ పక్కకు తప్పేసుకున్నారు. వాళ్ళు 3 మాత్రం ఇరుక్కోపోవడం జరిగింది. ఆ 4th పర్సన్ చెప్పడం ప్రకారంగా సడన్గా బికాస్ ఆఫ్ సమ్ లూజ్ సాయిల్ మేబీ వర్షాల వల్ల ఆ పైన నుంచి బౌల్డర్స్ పడడం జరిగింది. సో ఆ పడ్డంతో వాళ్ళు 3 ఇరుక్కుపోయడం జరిగింది. సో హోప్ఫుల్లీ ఆల్ బెస్ట్ ఆల్రెడీ ఒక లోకల్ పర్సన్ బాడీని ట్రేస్ అవుట్ చేశారు. అండ్ ఒక పర్సన్ కుడ్ నాట్ బి సర్వైవ్డ్ అండ్ హీ బిలాంగ్స్ టు చెరువు మాధవరం విలేజ్. ఏలూరు జిల్లా ఎస్పీగా కొమ్మి ప్రతాప శివకిషోర్ బాధ్యతలు స్వీకరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి సబ్ డివిజన్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పనిచేసిన ఆయన్ని సాధారణ బదిలీలలో భాగంగా ఏలూరు జిల్లాకు పంపారు. జిల్లా ఎస్పీగా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావుకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేరస్తులు భయపడేలా, ప్రజలు మెచ్చేలా పోలీసు ఉద్యోగ నిర్వహణ చేస్తానని చెప్పారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై త్వరితగతిన దర్యాప్తు చేపడతామని, ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల యొక్క సమస్యలను తెలుసుకొని సిబ్బంది వారి పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. నా పోలీస్ సహచరులకు అందరికీ నా శుభాభినందనలు. ఈరోజు ఏలూరు ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం నాకు చాలా అదృష్టకరంగా ఫీల్ అవుతున్నాను. ఇట్లాంటి ప్రతిష్టాత్మకంగా ఒక చాలా చరిత్ర ఉన్న జిల్లాకి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా పేరు ప్రతాప్ శివకిషోర్ కొమ్మి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మా స్వంత ఊరు. తర్వాత నేను ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ చేయడం జరిగింది. దాని తర్వాత బాష్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నేను అక్కడ జాబ్ చేశాను. 2019 బ్యాచ్ ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాక గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్గా చేయడం జరిగింది వైజాగ్లో. దాని తర్వాత అడిషనల్ ఎస్పీ చింతపల్లి ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత ఈ జిల్లాకి పోస్టింగ్ రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ హియర్. అండ్ బేసిక్ పోలీసింగ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ దేశంలోనే చాలా ఒక అత్యున్నతమైన పోలీస్ వ్యవస్థల్లో ముందుంటుంది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన గన్నవరం, ఉంగుటూరు, బావులపాడు మండలాల ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వేదిక ఏర్పాటు చేశారు. వేదికకు 3 మండలాల నుండి భారీగా ప్రజలు తరలివచ్చి సమస్యలను తెలిపారు. ప్రతి మండలానికి స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను అర్జీ రూపంలో తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు తీర్చడానికి జిల్లా యంత్రాంగాన్ని, అధికారులను ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించే దిశగా ఈ వేదిక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గన్నవరం నియోజకవర్గం 3 మండలాలతో మచిలీపట్నం జిల్లా కింద ఉన్న ఈ 3 మండలాలతో ఈరోజు గ్రీవియన్స్ డే పెట్టా. గతంలో ఎప్పుడైనా పెట్టినారా? మీరు అటెండ్ అయ్యారా గ్రీవియన్స్ డే మీటింగ్కి? సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తా. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం నా 5 సంవత్సరాల పదవీ కాలాన్ని ప్రజలకు చాకరీ చేస్తాక పనిచేస్తాను. చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన అందించినట్టే ఈ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. పోలవరం కుడి కాలువను ఏలూరు కెనాలతో అనుసంధానం చేద్దామంటే 15,60,00,000 రూపాయలు యనమల రామకృష్ణ గారు శాంక్షన్ చేస్తే ఇవాళ అది ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం 32 కోట్లు పెరిగింది, అంటే డబుల్ అయింది. ప్రపంచ బ్యాంక్ నిధుల నుంచి చేసిన ఆ వడ్డీ కూడా అంత పెరగదు. పాలకులు నిర్లక్ష్యంగా ఉండి పాలకులు పనికిమాలినట్లయితే ప్రభుత్వ వ్యయాలు పెరిగిపోతే ఎంత నష్టం జరుగుతుంది ప్రజలకు అనేది మీరు తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే వైసీపీ ప్రభుత్వం వై నాట్ 175 అంటే వై డోంట్ యూ ట్రై ఫర్ 175 తెలుగుదేశంకి చెప్పిందని మాకు అర్థం అవ్వలేదని నేను భావిస్తున్నాను. అలాగే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉండాల్సిన ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నడపడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 స్థానాలకు పరిమితమైన పరిస్థితి. చిత్తూరు జిల్లా కుప్పం మండలం పరిధిలోని అడవి బుదుగూరు నుండి శివనందపురం వయా యానాదిపురం బస్ సర్వీసును కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ మణిరత్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అనేక బస్సు సర్వీసులను ఆపేశారని తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక కుప్పం నియోజకవర్గంలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్ సర్వీసులను పునః ప్రారంభించడం జరిగిందన్నారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. అడవి ప్రాంతంలో చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. ఇక్కడ రాకపోకలు లేకుండా ఉంటే రోడ్ వేసాం. చాలా బ్రహ్మాండంగా
అదేవిధంగా ఈరోజు ప్రజలకు సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు మీకు అందరికీ తెలుసు, మహిళలకు కూడా ఉచితంగా బస్సు సౌకర్యం, అదేవిధంగా స్కూల్ పిల్లలు కూడా పోయేదానికి బస్సు సౌకర్యం. చాలామంది ఇక్కడ రైతులు, పేదవాళ్ళు, ముఖ్యంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉన్నటువంటిది, బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో చిన్న రైతులందరూ పండించే కూరగాయలు మార్కెట్ తీసుకోవడం కానీ, స్కూలుకు పిల్లలు వెళ్ళేదాని గురించి కానీ, ఇక్కడ అందరూ కూడా గ్రామాలకు తమిళనాడు కూడా పోయే పరిస్థితి ఎక్కువ ఉంది. కాబట్టి బార్డర్ దాకా ఈ బస్సు ఆర్టీసీ బస్సు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కుప్పం నియోజకవర్గం సంబంధించి ఆయనకు చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ చేసేటువంటిది. గత ఎన్నికల్లో మంచి మెజారిటీ ఇచ్చి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించి ముఖ్యమంత్రి మీ అందరి ఆశీస్సులతో చేశారు. కాబట్టి చాలా రోజుల నుంచి చిరకాల వాంఛ ఈ బస్సు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మాలక్ష్మీపురం మండలం కేంద్రంలోని భద్రగిరి పీటీజీ పాఠశాలలో కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు, పెన్నులు, అట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. ఈ పాఠశాలలో చదివిన విద్యార్థి మూటక లావణ్య IIITలో సీటు సంపాదించడం చాలా గర్వకారణమని అన్నారు. ప్రతి విద్యార్థి లావణ్యలాగే బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండి పాఠశాలకు, గ్రామానికి, మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే జగదీశ్వరి అన్నారు. IIITలో సీటు సంపాదించిన మూటక లావణ్యను శాలువతో సన్మానించారు. అనంతరం పాఠశాలలో ఉన్న డార్మెటరీ భవనాన్ని సందర్శించారు. అనంతరం పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నందివాడ కృష్ణబాబు, డొంకాడ రామకృష్ణ, కడ్రక కళావతి, రొబ్బ లవరాజు తదితరులు పాల్గొన్నారు. ఆ సమస్యను తప్పకుండా చేస్తామని చెప్పి ప్రిన్సిపాల్ గారికి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే మరి గతంలో ఏ పనులు కూడా జరగకుండా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి అందరం చూసాం. ఇక్కడ ఉన్నటువంటి డార్మెటరీ ఏదైతే ఉందో, డార్మెటరీలో పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మరి ఈ రోజు ఇక్కడికి రావడం తెలిసింది. కాబట్టి డార్మెటరీ కూడా ఒక్కసారి పరిశీలించి ఏదైతే మనం అక్కడ మరమ్మతులు చేయాలా లేదంటే కొత్త బిల్డింగ్ ఏదైనా చేయాలా అనే దాన్ని నేను మా పైన ఉన్నటువంటి పెద్దలకందరికీ నేను తెలియజేస్తాను. ఈ రోజు చూసుకుంటే ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ కూడా మొత్తం ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి చూసాం. ఈ వర్షాకాలంలో మరి ఎందుకు ఉన్నటువంటి స్కూలు మరి ఇదంతా కూడా ఎక్కడికక్కడ మొక్కలతో ఉండిపోయిన పరిస్థితి గమనించాం. ఇది కూడా జంగిల్ క్లియరెన్స్ పెడతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే గతంలో చూసుకుంటే తెలుగుదేశం. ముఖ్యాంశాలు మరోసారి. సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు గత 5 ఏళ్లలో ఇష్టానుసారంగా భూ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపణలు. జనసేన ప్రజాప్రతినిధులకు మంగళగిరిలో సన్మానం. హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను మోదీ హృదయంలో ఉన్నానని వ్యాఖ్య. తనపై వస్తున్న ఆరోపణలను ఖండించిన ఎంపీ విజయసాయిరెడ్డి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై బురద జల్లుతున్నారని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు.